వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లష్కర్ బోనాలకు రావాలని సీఎంకు ఆహ్వానం. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఐస్ ఫ్యాక్టరీలో చోరీకి పాల్పడిన 3 నిందితుల అరెస్ట్. నాలుగు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి. బీడీ కార్మికుల రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజిబాబు. మంచిర్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే కేటీఆర్ మాట్లాడుతూ మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిగ్గుతో తలదించుకోవాలి. మేము మొదటి నుండి ఒకటే చెప్పినాం. అక్కడ జరిగింది చిన్న విషయమే, పెద్దది కాదని చెప్పాము. ఈరోజు వరద నీరు వచ్చినా కూడా తట్టుకొని మేడిగడ్డ నిలబడడమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం. మేడిగడ్డను త్వరలో సందర్శిస్తాం, విజువల్స్ తీసుకువచ్చి ప్రజలకు వివరంగా చెప్తామని కేటీఆర్ అన్నారు. సిగ్గుతో తలదించుకోక తప్పదు. మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే, అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం. అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు. ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని ఇవాళ మేడిగడ్డ నిలబడ్డమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు. తప్పకుండా తొందరలో సందర్శిస్తాం. ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము. తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. ప్రజాపాలన మాది అని, ప్రజలెవరిని ఇబ్బంది పెట్టబోవని, ట్రాఫిక్కి అంతరాయం ఉండకూడదు, ట్రాఫిక్ కోసం ఎవరు ఆగకూడదని ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక పక్క మీడియా ముందు వెల్లడిస్తుంది. నిజానికి గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఇంకో పక్క విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులతో విజయవాడ నగరం జన సంద్రోహంతో కిటకిటలాడుతుంది. ఈ నేపథ్యంలో వర్షం పడుతున్న సమయంలో ఎవరో ఒక ప్రభుత్వ అధికారి భార్య అమ్మవారి దర్శనార్థం వస్తున్నారు అనే నేపథ్యంతో దాదాపు 20 నిమిషాలు ట్రాఫిక్ ని నిలిపివేశారు. ఒక పక్క వర్షంలో ఉన్న ప్రజలు, ఇంకొక పక్క అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న భక్తులు. అటుగా వెళ్తున్న అధికారి భార్యపై, ప్రభుత్వంపై ప్రజలు ఇష్టానుసారం తిట్టుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ ఆంక్షలపై జరుగుతున్న దేవాలయ తీరు, ప్రజల అభిప్రాయంపై అధికారులు మరియు ప్రభుత్వం తీరు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ అసెంబ్లీ సమావేశంలో గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ను కేటాయించాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమయ్య డిమాండ్ చేశారు. దుబాయ్ నుండి పబ్లిక్ టీవీకి ఒక వీడియోలో తమ సందేశాన్ని పంపించారు. ఏప్రిల్ 16, 2024న హైదరాబాద్లో డక్కన్ హోటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గల్ఫ్ సంఘాల సమావేశంలో గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ నుండి 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ తదితర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారని, గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ తదితర దేశాల్లోని వలస కార్మికుల సంక్షేమం కోసం ఎన్ఆర్ఆ పాలసీ కూడిన గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. గల్ఫ్లో చనిపోయిన వలస కార్మికులకి న్యాయం చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలో గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లింపు గురించి స్పష్టమైన చట్టబద్ధత చేయాలని విన్నవించారు. ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న ఏప్రిల్ 16 తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో మా గల్ఫ్ సంఘాల నేతలతో, నాయకులతో సమావేశమై ఆ రోజు కూడా మాట ఇవ్వడం జరిగింది. గల్ఫ్ కార్మికుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం మేము కట్టుబడి ఉన్నాం. త్వరలోనే గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మా గల్ఫ్ కార్మికులంతా చాలా సంతోషపడ్డాం. సెప్టెంబర్ 17వ తారీఖు లోపు చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది.
సెప్టెంబర్ 17 తారీఖు ఇంకొంచెం దూరం ఉన్నా కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ నెల 24 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి కాబట్టి ఈ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లతో కోట్లు కేటాయించి సెప్టెంబర్ 17 తారీఖు అట ఇట ఓ నెల అటు ఇటు ఈలోపు మీరు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తారని నమ్ముతున్నాం. వీలైతే ఈ అసెంబ్లీ సమావేశాలలోనే బోర్డు కానీ పాలసీ కానీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. లేని ఏడల మీరు సెప్టెంబర్ 17 తారీఖు డెడ్ లైన్ పెట్టారు కాచి అప్పుడు చేసిన ఓ నెల అటు ఇటు అయినా పర్వాలేదు, అట్లా ఏం లేదు. కానీ ప్రస్తుతానికైతే మీ బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి కాబట్టి గల్ఫ్ కార్మికుల కోసం ఈ 500 కోట్లు కేటాయించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను అలాగే వివిధ శాఖ మంత్రులను గౌరవ ఎమ్మెల్యేలను అందరినీ కోరుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కాకుండా తప్పకుండా గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీని మీరు తప్పకుండా నిలబెట్టుకుంటారని మరోసారి నమ్ముతూ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి వేడుకుంటున్నాం. జై గల్ఫన్న, జై గల్ఫ్ బోర్డ్. ధన్యవాదాలు. 20వ తేదీ జూలై 2024 ఉదయం 11 గంటలకు ప్రాంతంలో చెట్లతాండ్ర విలేజ్కి చెందిన వీర జవాన్ డొక్కరి రాజేష్ కుటుంబానికి తక్షణ సహాయంగా చెక్ను ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సెంటర్ గోపాల్పూర్ నుండి వచ్చిన కమాండింగ్ ఆఫీసర్ మరియు వారి స్టాఫ్ అందజేశారు. వీర జవాన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, వారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రతి బెనిఫిట్స్ త్వరగా అదే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్డీఓ రంగయ్య, టిక్కలి డీఎస్పీ బాలచందర్, టెక్కలి మాజీ సైనికుల అధ్యక్షులు, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. आर्मी एसोसिएशन की तरफ से हर रैंक वाइज మన అబ్బాయి పనిచేస్తుంది కాబట్టి ఆర్మీ ఏడీ అసోసియేషన్ ఉంటుంది. దానికి అయితే కొంత గ్రాంట్ ఇమీడియట్గా మీకు ఇవ్వడానికి సార్ తీసుకొచ్చారు. అది మీ పేరు మీద ఉన్నారు, మా మీ పేరు మీద ఉన్నారు. అది ఇమీడియట్గా మీ బ్యాంకులు జమ చేస్తే మీకు అది క్రెడిట్ అవుతుంది, మీకు అవసరాలు ఉపయోగపడుతుంది. దాన్ని సార్ తీసుకొచ్చారు చెక్ రూపంలో, మీకు అందజేస్తారు. उसके बाद बीसी वाले को तो बताइए, बीसी वाला जो फर्स्ट ब्रांच में 1 लाख रुपये मिलता है, उसके बाद सेकंड ब्रांच में 7 लाख रुपये है फॉर मेडिकल, वो सब आएगा. बैंक का जो डीएसपी अकाउंट के थ्रू जो इंश्योरेंस है वो सारा डॉक्यूमेंटेशन ఇదే మొదట మీరు వెరిఫై చేస్తున్నారు. తర్వాత బ్యాంక్ నుంచి కూడా వస్తుంది. బ్యాంక్ నుంచి కూడా 20 లక్షల రూపాయలు వేస్తున్నారు. డిఎస్పీ అకౌంట్ అని మీకు తెలియదు. అవన్నీ రికార్డ్ పరంగా మనం దాన్ని చేసిన తర్వాత అక్కడి నుంచి వస్తాం. బ్యాటరీ క్యాజువల్టీ రావడం వల్ల 3 రకాలు మీకు డబ్బులు వస్తాయి. అది ఒక్కొక్కటి ఎప్పుడు వస్తాయంటే మన డాక్యుమెంట్ అని తయారు చేసి పంపినప్పుడు వస్తాయి. సార్ అక్కడి నుంచి ఏడీ అసోసియేషన్ స్టాఫ్ ఇచ్చిన మీకు అందజేస్తారు. దాని తర్వాత మిగతా ఈ డాక్యుమెంట్లు పంపిన తర్వాత అబ్బాయి నాతో టచ్లో మీకు చెప్తాను, ఆయనకి ఏం చేయాలో చెప్తాను. ఎందుకంటే మనకి ఏదైనా సరే ఇక్కడ జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ ఉంటారు, ఆ మేడం గారు వచ్చారు, ఆ తర్వాత దానికి మేము మధ్యగా ఉండి మేము అన్నీ చేయిస్తాం. ఇబ్బంది లేదు. बात किया तो डॉक्टर से बात किया था, हमने इसका जो भी कार्रवाई होगा तो बाकी हम इधर डील करेंगे. क्योंकि सैनिक वेलफेयर अफसर आने पाए क्योंकि उनका मैसेज निकालने तो हमारी तरफ से जो भी रिकॉर्ड्स का डॉक्यूमेंटेशन है हमारे साथ आएंगे. तो अभी हम यहाँ पर डॉक्यूमेंटेशन सब कर लेंगे, है ना, जितना यहाँ होता है. बाकी फिर कुछ काम जो सैनिक वेलफेयर ऑफिस से है वो, है ना, और कुछ बैंक का है तो मंडे या जब भी मस्ते में जो भी इधर का उनका जो भी चाहिए सर वो हेल्प हम करेंगे. तो यार ठीक ठीक, हम लोग भी ज़्यादा दूर नहीं है. यस सर, नज़दीक ही है. रिकॉर्ड्स वाला सारा जितना हमारी तरफ से. అందరికీ నమస్కారం అండి. మేము జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం నుంచి వచ్చాం. అలాగే మా తోడు టెక్కలి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. ఈరోజు ముఖ్యంగా మన డాక్టర్ రాజేష్ గారు ఎవరైతే వీరమరణం చెందారో 15 జూలై 2024లోని
దౌడారి జేఎండ్కే సెక్టర్లోని మన ఆటంకవాదులతో పోరాడుతూ ఆయన వీరమరణాన్ని చెందారు. ఆయనకి ఇమీడియట్ అసిస్టెన్స్ ఇవ్వడానికి మన ఏఐడి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ మన గోపాల్పూర్ నుంచి అక్కడి నుంచి మన ఆఫీసర్స్ రావడం జరిగింది, అలాగే జవాన్స్ రావడం అయింది. ఇది ఎందుకని మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఆర్మీ జవాను ఇలాగ ఒక బ్యాటిల్ క్యాజువల్తో చనిపోయినప్పుడు ఆయనకి ఇమీడియట్ అసిస్టెన్స్ కింద కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి. అది ఇవ్వడానికి అక్కడి నుంచి స్వయంగా ఒక సీఓ రావడం అనేది ఫస్ట్ టైం నేను చూస్తాను. నేను ఇంత సర్వీస్ చూసాను ఇంతాను. అక్కడ ఒక కమాండింగ్ ఆఫీసర్ రావడం అనేది చాలా గర్వకారణం. అంటే మీకు అర్థం అవ్వాలి ఈ బలిదానం ఎంత గొప్పదని చెప్పేసి. మన ఎక్కడో శ్రీకాకుళం జిల్లా మారుమూలలో ఉన్న చెట్ల తాండ్రకి రావడం అనేది అది రియల్గా మేము చాలా గర్వపడుతున్నాం సార్. ఆయన ఎందుకంటే ఎంతోమంది ఆర్మీలు ఉంటారు, నేవీలు ఉంటారు, ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తుంటారు. బట్ ఇలాంటి బలిదానం, ఇలాంటి గొప్ప ఇది రావడం అనేది వాళ్ళ తల్లిదండ్రులు చేసుకుని పూర్వజన సుకృతం అనుకుంటాను. నిజంగా చెప్తున్నాను. ఆ డాక్టర్ రాజేష్ గారు మాత్రం నిజంగా ధన్యులు. మీరు ఆ రోజు చూసుంటారు 18 జూలై ఎంత గ్రాండ్గా ఇంతలుగా ఫినరల్ జరిగిందనే విషయం. దీనికి కారణం అండి మనలోని దేశభక్తి మన పిల్లలకి కానీ ఎవరికైనా తెలియజేస్తుందంటే మనం ఎంత దేశభక్తి ఉంటే అంత మనకు గౌరవం దక్కుతుందండి. నేను ఆర్మడ్ ఫోర్సెస్లోకి జాయిన్ అవ్వమని ఎందుకు చెప్తానంటే ఇదే అండి. ఆ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు తెలుస్తుంది దాని వాల్యూ ఏంటని చెప్పేసి. ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన ఫర్దర్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇలాగ రికార్డ్ ఆఫీస్ నుంచి ఒక సీఓ వచ్చి దగ్గరుండి చేయించడం అనేది మొదటిసారి జరుగుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ గోపాల్పూర్ నుంచి వాళ్ళ ఆఫీసర్స్ కానీ జవాన్స్ గారు వచ్చి మన డాక్టర్ రాజేష్ గారి ఫ్యామిలీ తాలూకా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ చేసుకొని తీసుకెళ్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నెలసరి రావాల్సిన పెన్షన్, ఆ పెన్షన్ కానీ వాళ్ళకి కావాల్సిన కొన్ని బ్యాటిల్ క్యాజువల్కి రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ని కూడా మేము దగ్గరుండి చేయిస్తామని చెప్పేసి వాళ్ళ జిల్లా యంత్రాంగానికి కూడా చెప్పారు. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇన్ఫార్మ్ చేశారు. అలాగే మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే దగ్గరుండి ఈ విషయాలన్నీ చూస్తారో వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశారు. కలెక్టర్ గారికి హెల్త్ కొంచెం బాగుంటుంది, ఆర్డీఓ గారిని పంపించారు. ఆర్డీఓ గారు వచ్చారు, అలాగే మన డిఎస్పీ గారు కూడా బాలచంద్ర గారు అక్కడి నుంచి వచ్చారు. సో ఇదంతా కారణం ఏంటండి, మనం చేసిన దేశభక్తి, మన దేశ సేవ, అది గుర్తించాలి ఎవరైనా సరే. మనం ఈ మారుమూల చెత్తహారం అంటే మాకు కూడా తెలియదండి. ఒక వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళడం వల్ల మీ ఊరికి కూడా పేరు వచ్చింది. అలాగే సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు, ఎవరున్నారు సార్? నాసిర్ నాయుడు గారు. సో మీకు గర్వకారణం ఎవరంటే డాక్టర్ రాజేష్ గారు. నేను చెప్తానమ్మా, మన ఊరు మన జిల్లా గర్వపడే విధంగా ఆయనకు ఒక మనం చిరస్మరణీయంగా ఉండిపోవడానికి మనం ఏదో కార్యక్రమం. హైదరాబాద్లో జరిగిన ఖమ్మం గ్లోబల్ ఫోరం సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డితో కుప్పం టీడీపీ నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీకాంత్ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన తేజావత్ బాలాజీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల లూథియానాకు బదిలీ కావడంతో 10 రోజులు షిఫ్టింగ్ సెలవులతో స్వగ్రామానికి వచ్చారు. 3 రోజులుగా తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడగా వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలో వైద్యం చేయించారు. ఈ క్రమంలో ఫిట్స్ కూడా రావడంతో పరిస్థితి క్లిష్టంగా మారడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. జవాన్ బాలాజీకి భార్య, పాప, బాబు ఉన్నారు. కాగా జవాన్ అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో స్థానిక పోలీసుల సహకారంతో నిర్వహించారు. దేశానికి సేవ చేసేందుకు వెళ్లిన తమ గ్రామ సైనికుడు అకాల మరణం పొందడం పట్ల గ్రామస్తులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తూ అంత్యక్రియలో పాల్గొన్నారు.
జాబిలిపై తొలి అడుగుకి 55,000. సరిగ్గా ఇదే రోజు జూలై 20, 1969 మానవుడు చంద్రునిపై అడుగు పెట్టాడు. నాసా 1968లో అపోలో 11లో వ్యోమగాములు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకేల్ కొలిన్స్, ఎడ్విన్ ఈ ఆలిన్లను చంద్రుడిపై పైకి పంపింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటిగా చంద్రుడిపై కాలు మోపి రికార్డులోకి ఎక్కాడు. ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టిన 20 నిమిషాల తర్వాత ఆల్డ్రిన్ చంద్రుడిపై కాలు మోపాడు. సామర్లకోట మండలంలోని చెరువులు కనిపిస్తున్న పంట పొలాలు గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని వేట్లపాలెం, మేడపాడు, పెద్ద బ్రహ్మదేవ్ పంట పొలాలు నీట మునిగాయి. ఈ యొక్క కొత్త ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే మా రైతులను ఆదుకోవాలని రైతు సోదరులందరూ మీడియా ముఖంగా తెలియజేశారు.
బాటనేని బాబు మీరు ఆడుకోవాలండి బాబు. మీ పేరు? నా పేరు చెక్కా చూసిబాబు అండి. ఎన్ని ఎకరాలు చేశారు మీరు? 8 ఎకరాలండి. అవినీతికి తావులేని పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మాటల ప్రభుత్వం కాదిది చేతల ప్రభుత్వం అని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు. అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలనను ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. సుల్తాన్బాద్ మండల కేంద్రంలోని ఎస్వీఆర్ గార్డెన్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 59 మంది కళ్యాణ లక్ష్మికి 9 మంది షాది ముంబరక్ చెక్లను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామారావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకైనా అర్హత ఉంటేనే, పేదోళ్ళైతేనే, గుడిసైతేనే, ఇల్లు లేకుండానే ఇల్లు ఇచ్చే కార్యక్రమం నడుస్తుంది. అటువంటిది లేకుండా ఇల్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయం. అటువంటి పరిస్థితి నేను కానీ మా నాయకులు కానీ ఎవరు చేయరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటేసారి 100 నెలలు ఇచ్చే పరిస్థితి లేదు. కారణం ఏంది? 6,000 తర్వాత లాస్ట్ 2014 కట్టిన 70,000 అయింది. దానికన్నా ముందు 17,000 ఉండే, కానీ వాళ్ళ 5 లక్షల ఇల్లు. మొహమ్మద్ పర్వీన్ కల్వాల గ్రామస్తులు ముందుకు రాగలరు. మెడుగు రాజమ్మ, అండి జమున, కంట్ల సుజాత. 68 సెంట్లు ఇప్పుడు ఇవ్వబడతా ఉంటుంది. మరి ఇక్కడటువంటి మా మహిళా తల్లులు కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 7 మాసాలైంది ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు 8వ నెల నడుస్తూ ఉంది. ఈ 8 నెలల్లో దాదాపు 100 రోజుల పైసలకు ఎన్నికల కోడే ఉంది. మిగతా ఈ 120 రోజులలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది. ప్రధానంగా ఇవాళ మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కానీ, 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేయడం కానీ, ప్రతి ఇంటికి పేద ఇంటికి 0 కరెంటు బిల్లు 200 యూనిట్ల లోపు ప్రతి ఇంటికి ఇవ్వడం, దాంతోపాటు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఆనాడు మీకు హామీ ఇచ్చి మీ అకౌంట్లలో గ్యాస్ డబ్బులు వేయడం, మరి అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా త్వరలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఆనాడు ఎప్పుడో ఇల్లు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇల్లు కూడా 5 లక్షల ఇల్లు త్వరలోనే, అతి తొందరలోనే ఎవరైతే ఇల్లు లేనటువంటి పేదలు ఉండరు, ఒక గుంట జాగా ఉన్నా వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పెద్దాపురం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీలు చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పెద్దాపురం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీలు చేసి పోలీస్ స్టేషన్ భవన్ను పరిశీలించారు. వివిధ రికార్డులను పరిశీలించి పెద్దాపురం సిఐఎస్ఐలకు 10 సూచనలు చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ సందర్శించిన సమయంలో పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీమతి లతకుమారి, సిఐ రవికుమార్, ఎస్ఐ సురేష్, పెద్దాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు. పోలీసింగ్ అంతే. సో ఈ ఏరియా, ఈ స్టేషన్కి హైవే ఇది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్స్ తగ్గించడం, ప్లస్ సోషల్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయో, గంజా కావచ్చు లేదా ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ డ్రైవింగ్, అవన్నీ తగ్గించడానికి స్టెప్స్. అదర్వైజ్ వేరే ఏదైనా మీరు చెప్పాలనుకుంటే యువర్ అంటారు వాచ్ మీరు ఇక్కడ చేస్తే మేము 100% పట్టుకుంటాము. ఆ భయం వస్తే ఓకే, ఇక్కడ వద్దు, మేము పక్క జిల్లాకి వెళ్ళిపోతాము. సో అదే ఎన్షూర్ చేస్తే చాలు మనం. ఓకే అండి, థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.